ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నెముక లాంటి మహిళలకు, అదే విధంగా వేదిక పైన ఉన్నటువంటి ఎంపీపీ గారికి, మండల కన్వీనర్ గారికి, జడ్పీటీసీ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, అదే విధంగా అన్ని పంచాయతీల ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, అనుబంధ విభాగాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో కరోనాలో విలయతాండం అవుతా ఉంటే కూడా నా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, కష్టం తెలియకూడదు అనే నినాదంతో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపల. పేదల కష్టాన్ని తన కష్టంగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? అదేవిధంగా బిడ్డ గర్భంలో నుంచి తల్లికి పోషకాహారం దగ్గర నుంచి బిడ్డ డెలివరీ అయితే దాని తరువాత ఎన్ని అవసరాలుంటాయో, ఆ పిల్లోడు ప్రయోజకుడు అయ్యేంత వరకు ఆ బిడ్డకు ఏం కావాలి, ఏ విధంగా చదివించాలి, ఆ బిడ్డకు ఎటువంటి షూ వేయాలి, ఎటువంటి బట్టలు వేయాలి, ఎటువంటి టై వేయాలి, ఎటువంటి బుక్స్ ఇవ్వాలి, ఎటువంటి బ్యాగ్ ఇవ్వాలని నా బిడ్డలు, నా అక్క చెల్లెల బిడ్డలు అనే విధంగా బిడ్డల బాధ్యత తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వయసు అయిపోయిన మహిళలు ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోకపోయినా 1వ తారీఖు అయితే నా అవ్వలు, నా తాతలు 1వ తారీఖు అయితే 3,000 రూపాయలు వాళ్ళ ఇంటికి తలుపు తట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో తన అవ్వ తాతలుగా భావించి ఈ రోజు పంపిస్తున్నాడంటే అది పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకు 18,000 రూపాయలు, అదేవిధంగా భర్త చనిపోతుంటే వితంతువులకు పెన్షన్, వికలాంగులు ఎవరైనా అయితే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో వాళ్లకు 5,000 రూపాయల పెన్షన్, కిడ్నీ రోగం వచ్చి ఎవరైనా డయాలసిస్ పేషెంట్ అయితే వాళ్లకు 10,000 రూపాయలు. అదేవిధంగా పేదలు ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోవాలంటే వాళ్లకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వర్తింప చేయలేదంటే సీఎం రిలీఫ్ ఫండ్, ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఈ రోజన్నీ చెప్పుకునే పథకాలు కేవలం పేదల కోసమే పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని పథకాలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఏ నాయకుడు కూడా ప్రవేశపెట్టలేదని ఈ రోజు మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జనాన్ని చూసి ఒక్కసారిగా మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉంది. ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈ రోజు ఈ గుడిపాలని దద్దరిల్లింప చేసిన మీ అందరి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ్యత, నా మీద బరువు మరీ రెట్టింపైందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా. ఇకపోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ నాయకుల దగ్గర ఈ నాయకుల దగ్గర తిరిగే పని లేకుండా ప్రతి సచివాలయం పక్కనే రైతు భరోసాలు కట్టించారు. ప్రతి మహిళ కూడా మండల హెడ్ క్వార్టర్స్ కు నాయకుల దగ్గరకు తిరిగే పని లేకుండా సచివాలయాలు కట్టించారు. చిన్న చిన్న వైద్యం ఏదన్నా చేయించుకోవాలంటే అదే సచివాలయాల పక్కన హెల్త్ సెంటర్లు కట్టించారు. ఈ రోజు గాంధీ కనిన కలలు గ్రామ స్వరాజ్యం అనే నినాదానికి
మారు పేరుగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తల్లులారా, మీరందరూ ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఏంటో తెలుసా మీకు? ఏ నాయకుడు పోయినా, సార్ ఇన్ని పథకాలు వాళ్ళకే పెట్టేస్తా ఉన్నారు, ఎట్లా సార్ అంటే, పేదలకు బాసటగా నిలవడమే మన బాధ్యత, అంతకంటే ఇంకా చేసే అదృష్టం భగవంతుడు నాకు ఇంకేమి ఇవ్వబోతాడని తన వ్యసనాన్ని వెలిబుచ్చే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని సంక్షేమ పథకాలు ఇంతిస్తే ఎట్లా సార్ అని అడిగితే ఎవరన్నా పేదలని కాపాడాలి, కరోనాలో ఆదాయాలు కోల్పోయారు కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉన్నది. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మీకు ఆయన రుణం తీసుకునే టైం వచ్చింది. వచ్చిందా లేదా? ఏ విధంగా రుణం తెచ్చుకుంటారు? దేనికి ఓటేసి రుణం తెచ్చుకుంటారు? గట్టిగా వినపల్లా. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చూపులో ఉండే వాల్ పిన్నిని పెరిగేయాల, ఫోక్స్ నిరిగిపోవాలా, వాల్ పిన్ను పెరిగేసి ఫోక్స్ నిరిగిపోవాలా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని మీ బిడ్డగా ఎంతమంది నాయకులు వచ్చి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దైవం కంటే ఎక్కువ భావిస్తా ఉన్నారు అనేదానికి ఈ యొక్క గుడిపాలలో ఉండే మీ యొక్క గుర్తింపు, మీ యొక్క గౌరవం ఆయనకు ఈరోజు సంకేతం ఇస్తా ఉన్నారు. జగన్ సార్, మేము ఉన్నాం మీ వెంట, నువ్వేం భయపడద్దు. జెండాలు ఎన్ని జతగార్తి జనసేన, బీజేపీ, లోక్సత్తా, ఇంకేదైనా పార్టీలు ఉంటాయి కదా, అదేంది జైభీం పార్టీ, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, ఎన్ని జెండాలు అన్ని జెండాలు కట్టుకోండి. మన నాయకుడి జెండా ఒకే జెండా, అజెండా ఒకటే అజెండా. పేదలని కోటీశ్వర్లు చేసేదే మన నాయకుడు అజెండా. జెండా ఒకటే, అజెండాను ఒక్కటే. పేదలకు కష్టమని వస్తే నేను వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఈ బాధ్యత నాకు అవసరం అని ఒకే జెండా పట్టుకున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోంబేర్లు చేసినావు నువ్వు అనే విధంగా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దమ్ముంటే నువ్వు పెట్టావు కదా ఇది వరకు, ఏమని పెట్టారు ఆయన? వాలంటీర్లను దండగా అనే మాట చెప్పాడు. జన్మభూమి కమిటీలు పెట్టాడు. నేను జన్మభూమి కమిటీలు పెట్టి మళ్ళీ కొనసాగిస్తాను అనే దమ్ముతో చెప్పమని చెప్పండి. వాలంటీర్లు తప్పించి జన్మభూమి కమిటీలు పెట్టి మళ్ళీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాననే మాట చెప్పనండి. ఈ రోజు అంటా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చి మహిళలని సోంబేర్లు చేసి వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వీళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? ఈ రాష్ట్రాన్ని శ్రీలంకం చేస్తావా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తను జన్మభూమి కమిటీలను మళ్లీ తెచ్చిపెట్టి మీకు నేను ఈ పథకాలు కొనసాగించననే మాట ధైర్యం చెప్పగలడా? చెప్పే ధైర్యం ఉందా? లేదు. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి శ్రీలంకన్ చేసేస్తా ఉన్నావు నువ్వు అన్న వ్యక్తి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నేను 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, అది కూడా 4,000 ఇస్తాను అని పేద ఏడుపులు ఏడుస్తా ఉన్నాడు. మహిళలు కరిగిపోతారని. చంద్రబాబు నాయుడు ఎన్ని పేద ఏడుపులు ఏడ్చినా మీరు కలుగుతారా? మీరేం రాత్రి జల్లుళ్ళు పసుపు కుక్కం ఇస్తేనే డబ్బులు తీసుకొని నువ్వు పేద ఆయన ఇంటికి పంపించిన మహిళలు మీరు ఈ పేద ఏడుపులు కొత్త నిద్రపోతారా? ఈ రోజు 4,000 రూపాయల పెన్షన్, 50 సంవత్సరాలకే పెన్షన్ కు శ్రీలంక నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని ఆయన స్విట్జర్లాండ్ చేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తేనేమో శ్రీలంక, ఆయన చేస్తేనేమో స్విట్జర్లాండ్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలా, సంపదని ఏ విధంగా సృష్టించాలా, సంపద సృష్టించాలంటే
ఉన్న అవకాశాలు ఎన్ని ఉపయోగించుకోవాలని అన్నీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వయసు 75 సంవత్సరాలు. వాస్తవమా కాదా? 75 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ ఎత్తుకుంటే ఎవరికి చేస్తాం ఫోన్ అని చూసుకుంటాం, బతిమరుపు వస్తుంది. ఈ రోజు 75 సంవత్సరాల్లో ఉండే వ్యక్తికి తెలివి ఉంటుందా? 51 సంవత్సరమైన యువకుడికి, రాటు తేలిన యువకుడికి, అన్ని కష్టాలు చూసిన యువకుడికి మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి ఉంటుందా? మీరే చెప్పాలా. మనకే 60 సంవత్సరాలు ఉండేటప్పుడు ఫోన్ ఇట్లా చేసి రంగమ్మకు చేసామా, కృష్ణమ్మకు చేసామా, మళ్ళీ ఇట్లా చూసుకుంటాం, ఫోన్ చేసేసాం మర్చిపోయి. అటువంటిది 75 సంవత్సరాల ముసలాయన బాబు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఎట్లా గుర్తుంటాదో మీరు ఒక్కసారి ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మన నియోజకవర్గం ఇది 15 సంవత్సరాలుగా చిత్తూరు నియోజకవర్గం. దానికి ముందు వేపంజేరి నియోజకవర్గం. వేపంజేరి నియోజకవర్గం ఉండేటప్పుడు అంతో ఇంతో పాపం అభివృద్ధి జరిగింది. కుతూహలమ్మ గారి దగ్గరికి పోయి ధైర్యంగా నిలబడేవాడు. మా ఇదల్లా ఆయనకు పన్ను అది ఇదంటే పాపం భయంతో చేస్తా ఉండింది. కానీ కర్మకాలి వేపంజేరి నియోజకవర్గం నుంచి చిత్తూరు నియోజకవర్గం వచ్చి చేరింది. అక్కడ ఒక ఆయన పళ్ళు పీకేసిన టైగర్ ఒక ఆయన ఉన్నాడు చిత్తూరులో. ఆయనకి ఎప్పుడో పళ్ళు పీకేశారు. ఆయన గేట్ల కాడ పడిగాపులు కాయలు ఎవరైనా పోతే పడిగాపులు 2 రోజులు ఉంటే కూడా ఆయన దర్శనం ఎవరు చూడలేరు. వాస్తవా కాదా? గట్టిగా వాస్తవా? ధైర్యంగా ఎవరైనా నిలబడినారా? ఏం కర్మ మనకు? మన ఓటుతో వాళ్ళు నాయకులు. మీరు నిలబడితే ఎవరైనా నాయకుడు. ఎవడు పైనుంచి దిగడు. ప్రజల్లో నుంచి ప్రజల ఆదరణ ఉంటేనే నాయకుడు అనేవాడు నిలబడగలడు. మీరు పెట్టిన భిక్షతో గెలిచి నాయకులు దోచుకొని మిమ్మల్ని బానిసలుగా గేట్ల దగ్గర నిలబెట్టింది వాస్తవమా కాదా అని మీరందరూ కూడా ఆలోచించాలా. 2 రోజులు 3 రోజులు కూడా గేట్ల ముందరే కాసుకొని చెప్పేదానికి ధైర్యం లేకుండా వెనక్కి వచ్చి నానా తంటాలు పడ్డారు. ఇది వాస్తవం. దాని తరువాత ఇంకొక ఎమ్మెల్యే వచ్చింది, ఆమెమో పర్లేదు అటు ఇటు చేసింది. దాని తర్వాత మన భూపకాసురుడు కాలకి వచ్చినాడు. బూచోడు అంటారు, బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతారు, బూచోడు అంటారు. చూడు అట్లా మా భిక్ష పెట్టే టైంలో వచ్చినాడు. మిమ్మల్ని అంతా నేను బాగు చేస్తాను అది ఇది అని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడే, పోతే పోనీడే, మళ్ళీ సీట్ ఇద్దామని ఏ వ్యక్తికి కూడా 40,000 ఓట్ల మెజారిటీ అనేది వచ్చిన చరిత్ర. అటువంటిది 40,000 ఓట్లతో గెలిపిస్తే ఏ ఒక్క పనైనా ప్రజలకు ఉపయోగపడే పని చేశాడా? ఇక్కడ భూమి నిలబడితే అక్కడ దోచేసేది. ఎవరైనా బిల్డింగ్లు కట్టాలని పోతే పర్మిషన్ పోతే దోచేసేది. దోచుకోవడం దాచుకోవడం తప్ప పార్టీ కార్యకర్తలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఏ ఒక్క పనైనా సరే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో ఆయన నిజాయితీగా నేను చేశాను అని చెప్పే దమ్ముందా అని ఈ సమక్షంలో నేను అడుగుతా ఉండా. ఎందుకని? నువ్వు స్వతహాగా కోటీశ్వరుడివి. ప్రభుత్వంలో నుంచి కొన్ని రావచ్చు, రాలేకపోవచ్చు. నువ్వు ఇట్లా చెయ్యి దాచే పని లేకుండా మా పేద ప్రజలను ఎందుకు నువ్వు గుర్తించలేదు అని ఆ భూపకాసుడు కాలకేయని మీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉంటా. ఈ మండలంలోనే ఎంతో మంది రైతులు కనబడిన వాళ్ళు కనబడినట్టు బినామీల పేర్లతో దోచుకునింది వాస్తవమా కాదా? గట్టిగా మీరు మనసాక్షిగా చెప్పండి, వాస్తవమా కాదా? నేను ఈ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ నియోజకవర్గంలో నా సొంత నిధులతో మార్కెట్లు ఫ్రీ చేసిన, యువకులకు ప్రతి సంవత్సరం క్రికెట్
టోర్నమెంట్లు పెట్టినా, వయసైన వాళ్లకు ధ్యాన మందిరాలు కట్టించిన, వాకింగ్ ట్రాక్లు వేసిన, పేదలెవరైనా చనిపోతే ఉచితంగా తీసుకెళ్ళడానికి స్వర్గరథాలు పెట్టినా, ఫ్రీజర్ బాక్సులు పెట్టినా, మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టినా, స్ట్రీట్ వెండర్స్ కి రోపుడు బండ్లు ఇచ్చిన, అదేవిధంగా పేద పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే ఎంతటి పెద్ద విద్య చదువుకోవాలన్నా అటువంటి పిల్లల్ని 25 మంది పిల్లల్ని ఉన్నత విద్యలు చదివిస్తా ఉన్నాయి ఈ రోజు. ఎందుకంటే నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చినోటి. నాకు అండ తీసేది తెలుసు, కలుపు తీసేది తెలుసు, మడక దున్నేది తెలుసు, భోజనకేసేది తెలుసు, మడవ కట్టేది తెలుసు. మీతో మాట్లాడి మిమ్మల్ని ఎట్లా మెప్పించి, మిమ్మల్ని ఎట్లా ఒప్పించి మీ వాడిగా నేను కావాలనేది కూడా తెలుసని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ 40 సంవత్సరాల నాయకులకు కలుపు తీసేదంటే ఏం తెలుసు, అడుసు పెట్టేదంటే ఏం తెలుసు, ఎప్పుడు రాగి పైరేయాలా, ఎప్పుడు మడేయాలా, ఎప్పుడు చెరుకేయాలా, ఎప్పుడు మిరపతోటేయాలా, ఎప్పుడు నారు పొయ్యాలా అనేది ఈ నాయకులు పాలించిన వాళ్ళకి ఎవరికైనా తెలుసా? వ్యవసాయం గురించి తెలుసా అసలు? కానీ వీళ్ళు వచ్చింది రాజకీయాలకు, రైతులను ఆదుకోవడానికి కాదు. కాంప్లెక్స్ అంటే ఏం తెలుసా, యూరియా అంటే ఏం తెలుసా, కనెక్షన్ అంటే ఏం తెలుసా, ఏమీ తెలీదు. అని వీళ్ళు వచ్చింది వాళ్ళ సొంత కంపెనీలు బాగుపడడానికి, అదేవిధంగా వాళ్ళ లాకర్లు నింపుకోవడానికి. కానీ నేను వచ్చింది నా కష్టార్జితాన్ని మా పేద ప్రజలకు పెట్టాలా. నాకున్నది ఒకటే బిడ్డ, నా బిడ్డని చదివిస్తే నాకు చాలు. నా బిడ్డకు ఆస్తులు పెట్టి సోంపేరు చేయదలుచుకోలేదు. నా బిడ్డకు నేను ఇచ్చేది కేవలం ఒక్క చదువు మాత్రమే, కానీ నా ఆస్తిలో వాటా కాదు అని మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా నా తండ్రి ఆస్తి కోసం నేను చూడలే. నా కష్టార్జితంతో ఈ స్థాయికి నేను వచ్చిన, మా నాయకుడిని నేను నమ్మిన, మా నాయకుడు వెంట నేను నడిచిన, నా నిజాయితీని మెచ్చి, నా యొక్క నిబద్ధతను నచ్చి ఈ రోజు ఇంతటి కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించి మీ అందరి ముందర ప్రసంగించే అవకాశం ఇచ్చాడంటే నా నిజాయితీ, నా నిబద్ధత ఏ విధంగా ఉంటుందని మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ప్రతి వాడు హరిశ్చంద్రుడు పక్కింటోళ్ళగానే మారుతాడు. అంతవరకు రాక్షసులకు వీళ్లకు తేడా ఉండదు. ఈ ఎలక్షన్స్ వస్తే మాత్రం హరిశ్చంద్రుడు వీళ్ళు పక్క పక్కనే ఉంది అన్ని సజావుగా జరిపించిన హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తుల్లాగా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. వాస్తవమా కాదా తల్లి? మీరు పోతే చెయ్యి కనుకుంటే ఏదైనా పని చేస్తారా? ఆ చూద్దాంలే, పోదాంలే, పదండి 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 అంటే వస్తూ ఉంటారు. కానీ పేదల కష్టం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు. కాబట్టి పేదలకు ఇది అవసరం, ఇది చెయ్యాలి అని తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో నేను నడిచాను కాబట్టి ప్రతి కష్టం నాకు తెలుసు. రైతు కష్టం తెలుసు, పేదల కష్టం తెలుసు. వయసు అయిపోయినాక పోవా కట్ట ఒక్క వేసి సున్నం పెట్టి ఆకేసే వాళ్ళ కష్టాలన్నీ పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజు ప్రతి కష్టం తెలిసిన వాడు, వీడు మామూలుడు కాదు. వీడొక్కసారి కానీ వచ్చినాడంటే మనమందరం కనుమరుగైపోతాం అని కరువులు అంతా ఒక పక్కుంటారు. మొత్తం 40 సంవత్సరాలుగా ఎంతమంది నాయకులు ఉన్నారో నాయకులు మొత్తం ఒకటే పక్కున్నారు. నేను కౌరవులు కాదు కదా, ఈ ప్రపంచాన్ని శాసించే మా పేదలు మహిళలు నా పక్కున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా పక్కున్నారు. కాబట్టి ఈ పెద్ద నాయకులందరూ ఎంతమంది ఉన్నా నాకుండే ధైర్యం మీరు, నాకున్న శక్తి మీరు. ఇంతమంది మీరు ఉండేటప్పుడు నాకు భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సెంట్రల్ లో 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ, ఈ స్టేట్ లో 2 పార్టీలు,
తెలుగుదేశం, జనసేన ఇన్ని పార్టీలు జతగట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డిని కొట్టాలని చూస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి సేవకుడిగా ఇక్కడ నన్ను నలుగురు ఎమ్మెల్యేలు మాజీలు, ఒక చైర్మన్ మాజీ, ఒక ఎమ్మెల్సీ మాజీ, ఒక మేయర్ మాజీ, ఇంతమంది ఒక్కడి మీద వెంటాడుతూ ఉన్నారు. కానీ నేను ఎక్కడ కానీ వణకనో దొణకనో భయపడను. కారణం ఏమంటే నా వెంటలేదు మీరు. కాబట్టి జతగట్టే వాళ్ళ నాయకులు ఇంకా ఎవరైనా ఉంటే కూడా తెచ్చుకోమను. ఇంకా పక్క నియోజకవర్గాల్లో కూడా చాలా మంది ఉంటారు మాజీలు. మాజీలు అంటే నిద్రకు పంపించారు. మీరు ఇంటికి రెస్ట్ తెచ్చుకోండి, మనవాళ్లతో పాటు ఆడుకోండి, ఇంకా ఎందుకు ప్రజలు దోచుకుంటారని ఇంటికి పంపిస్తే, ఈ రోజు ఇంటికి పోకుండా ప్యాకేజీలు తీసుకొని పారాచూట్ నాయకుడిని తెచ్చి తిప్పినారు. ఆ నాయకుడికి సొంత మండలం గుడిపాల మండలం అంట. ఆ నాయకుడిని 3 నెలల ముందు వరకు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? నాది గుడిపాల మండలం అంటున్నాడు ఆ నాయకుడు. గుడిపాల మండలంలో సొంత ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ అన్నా నిర్మించాడా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉంటా. నిర్మించాడా? ఈ రోజు నాది గుడిపాల, నాది గుడిపాల అంటున్నావు. నీ గుడిపాల మీద ప్రేమ, నువ్వు కోటీశ్వరుడుగా, నేను 20 ఏళ్లకు ముందు నుంచి కోటీశ్వరుడు అంటున్నావు. ఎక్కడికి పోయింది నీ ప్రేమ? ఎందుకు లేదు నీకు ఈ ప్రేమ గుడిపాల మీద? అని మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉంటా. ఏ రోజైనా గుడిపాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు, గుడిపాలకు కరువు కాటకాలు వచ్చింది, కరువుల్లో ఉంటారు అని ఒక్క రోజైనా ఆలోచించే రోజు ఉందా? గుడిపాల ప్రజలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ పంచాయతీలో ప్రజలు కష్టాల్లో ఉన్నారా? అక్కడ నీళ్లుందా? చెరువుతో సేద్యం చేస్తూ ఉన్నారా? బోర్ మోటార్లతో సేద్యం చేస్తూ ఉన్నారా? కపిలు అవుతూ ఉన్నారా? ఏమన్నా తెలుసా నీకు? ఈరోజు నేను గుడిపాల అని చెప్పుకోవడం కాదు, ఆ గుడిపాల ప్రజలకు మనం ఏం చేశాం, మనం ఎక్కడున్నా కానీ మన ప్రజలకు మనం ఏం చేశాం అనేది ముఖ్యం. వాస్తవమా కాదా? ఈరోజు ఎలక్షన్స్ రాకముందు సంవత్సరం ముందే గుడిపాల నియోజకవర్గంలో నేను వాటర్ ప్లాంట్ కట్టినా. గుడిపాల నియోజకవర్గంలో స్వర్గరథాన్ని పెట్టా, శ్రీధర్ బాక్సులు పెట్టా. ఏ పేదవాళ్ళు వచ్చినా వెంటనే అందుబాటులో వచ్చే విధంగా గుడిపాల ప్రజలు ఈ రూట్ లో వచ్చి టైం అన్నం లేకుండా ఆకలిగా ఉంటే కలెక్టరేట్ దగ్గర ఫ్రీ భోజనాల బళ్ళు కూడా ఏర్పాటు చేస్తా. ఎందుకు నీకు ఇన్ని రోజులు ఈ పేద ప్రజలందరూ గుర్తుకు రాలేదు అని మీ అందరి ద్వారా నేను వాళ్ళకి అడుగుతా ఉన్నా. కాబట్టి మీరందరూ ఆలోచించాలా. ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయని మీకు ఎక్కడ లేని ఊపతంతుడు ఉపన్యాసాలు ఇస్తారు. అదిట్టా ఇదిట్టా, విజయానంద రెడ్డి అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అని. ఈ పసుపు కుంకుమ మాటలు, ఈ ఊపతంపుడు ఉపన్యాసాలు ఇవేవి నమ్మద్దండి. మీకు నమ్మిన నాయకుడు, మెచ్చిన నాయకుడు, నాణ్యత కలిగిన నాయకుడు, నా ప్రజలు అని కోరే నాయకుడు, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ బాడుగా, మీ బిడ్డగా, మీ తోడుగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నా 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 అని ప్రతిసారి పేదల కోసమే తపన పడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీరు గుర్తించాలా. ఎందుకు చెప్తున్నానంటే, తల్లులారా, ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఈ ముఠా నాయకులందరూ ప్యాకేజీలు కాసేపడి ప్రలోభాలకు గురి చేస్తారు. ఎక్కడైనా పొరపాటు చేస్తే ఓటుకు అంతిస్తారు, ఇంతిస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని చిన్న తప్పు చేసి పొరపాటు కానీ చేస్తే మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల వరకు ఇది అరణ్యవాసం అయిపోతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ ఓటు రాదు, మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు కావాలి. కాబట్టి అరణ్యవాసం కావాలన్నా, గుడిపాల వెలిగే గుడిపాల కావాలన్నా, గుడి గోపురం 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 అంటే పెరిగేది, పెరగతా పోవాలి కానీ ఈ గోపురం తిరిగి పడకూడదు. కాబట్టి
ఆ అవకాశాన్ని ఎక్కడా చేయించద్దండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి, వద్దని మాత్రం చెప్పద్దండి. అని ఓట్లు మాత్రం గుణపం అంటే ఏమే గడ్డపార గుణపం దిగినట్టు గుర్తు దన్నం దిగల ఎంపీకి ఒక ఓటు సభాముఖంగా చెప్తా ఉంటా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి ఎక్కడ చూసినా ఎక్స్ప్రెస్ హైవేలు, బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉంది. మన పిల్లలు చదువుకుంటే ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. చదువుకున్న ప్రతి పిల్లాడు ఇక్కడే ఉద్యోగం చేసి తన తల్లిదండ్రులు చూసుకునే సౌకర్యాలు ఇక్కడే రావాలి అనేదే నా ప్రధాన నినాదం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన పిల్లలు చదువుకుంటే బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ అని ఇక్కడ తల్లిదండ్రులు మర్చిపోతా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ తప్పిపోతా ఉంది. అని అటువంటి అవకాశాన్ని ఇవ్వను. చదువుకున్న ప్రతి పిల్లవాడికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలా, ఇక్కడే యూనివర్సిటీలు రావాలా, అన్ని రకాల హాస్పిటల్స్ ఇక్కడే చిత్తూరుకే రావాలా. ఈ రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అక్కడ కావాలా. చిత్తూరు శాసనసభ్యుడిగా మీ వాడిగా నేను శాసనసభలో అడుగు పెడితే దాని తర్వాత కౌరవుల ముఠాన్ని కనుమరుగు చేసే బాధ్యత కూడా నాదే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నాకు ఏ పదవి లేకపోయినా నేను నా మాటలతో ఎదుటి మనిషిని నమ్మించి విశ్వసించి 4500 మంది ఉద్యోగం చేసే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద ఐటీ కంపెనీని చిత్తూరుకి 16 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరిగింది. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. మీ అందరికీ నేను బస్సులు పెడతా. 80% పనులు కూడా పూర్తయింది. ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కూడా ఇచ్చారు. దాదాపు 1000 మంది పిల్లలు అప్లై చేశారు. ఇంత పెద్ద ఐటీ కంపెనీ ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కానీ నా స్థాయికి పదవి లేకుండా నేను ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు తెచ్చేదానికి ప్రయత్నించి తెచ్చానంటే ఈ 40 సంవత్సరాలు పాలించిన నాయకులు 40 మంది ఉద్యోగ అవకాశాలు వచ్చేదేదైనా తెచ్చారా? ఎందుకు తేలా? మీరు నాగరికత పెరిగితే, మీరు కోటీశ్వరులు అయితే వాళ్ళు చెప్పినట్టు మీరు ఉండరు, వాళ్ళ చొప్పు చేతుల్లో మీరు ఉండరు అని ఒక దురుద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కామల దూరంలో ఉంచిన వ్యక్తులు వాళ్ళు. మా నాయకుడు పేదలని కోటీశ్వరులు చేయాలా, చనిపోతే కూడా వాళ్ళ గుండెల్లో నేను ఉండాలా అని నినాదంతో పోతా ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సోదరులారా, తల్లులారా, మీరందరూ ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఎక్కడ కానీ ఈ బీద ఏడుపులు కానీ ఈ నటిస్తారు వచ్చి లేనిపోనివి కల్లుగుని మాటలు చెప్తారు. వీటికి అన్నిటికీ మోసపోవద్దండి. మోసపోయినారంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం, మళ్ళీ కోలుకోలేము. కాబట్టి 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కావాలన్నా అన్ని తెలుగులుంది యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి పేదలపాటి పెన్నిది జగన్మోహన్ రెడ్డి కావాలన్నా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మనసాక్షికి గతంలో 7800 ఓట్లు మెజార్టీ ఇచ్చిన మండలం గుడిపాల మండలం. ఈసారి 10,000 ఓట్లతో ఒక్క ఓటు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెజారిటీ ఇచ్చేదానికి సిద్ధమా? గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సైతం సిద్ధం. థ్యాంక్ యూ కల్లార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి శిరసు వంచి ఇంతటి ఎండైనా చిరునవ్వుతో ఆనందంతో ఎండని సైతం లెక్క చేయకుండా, ఆకలిని సైతం లెక్క చేయకుండా ఇంతసేపు ఓపికగా కదలకుండా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి సోదరుడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ప్రతి అవ్వకు
అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటాం. జై జగన్.